ఈ రోజున మీకు ప్రజలు పట్టం కట్టారా లేదనేటువంటిది బ్యాలెట్ పేపర్లో చెప్తుంది. ఈ భాష వల్ల రేపొద్దున కౌంటింగ్ కూడా ఏజెంట్లు రారేమనేటువంటి భావంతో 130 సీట్లు వస్తాయని చెబుతున్నా ఉన్నాం. అసలుకి 13 సీట్లు వస్తే ఎక్కువ, 13 సీట్లకు ఎక్కువ, 25 సీట్లకు తక్కువ. తెలుగుదేశం పార్టీ భవితవ్యం ఆ రకంగా ఉంది. ఎందుకంటే గుంటూరు జిల్లాలో ప్రజల నాడి అనేక రాజకీయ సమీకరణలు, అభ్యర్థుల బలబలాలు, ఈ జిల్లాలో ఒక్క సీటు కూడా తెలుగుదేశం కనపట్ల. ఇది మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఎగ్జిట్ పోల్. 3 పార్లమెంట్లు, 17 అసెంబ్లీలు, 20 సీట్లు మేము గెలవబోతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ కంటాపదంగా నేను ఈ సీటు గెలుస్తానని ఎక్కడ చెప్పలేకపోతున్నారు. అందుకని ఈ రోజున మొన్నటిదాకా తెలుగుదేశం వైకాపా అని పందాలు నడిచినాయి. ఇప్పుడు అంతా వన్ సైడ్ వారే తలిగి ఇటు పందాలు కూడా నడవట్లేదు, అంతా ఐపీఎల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అందుకని ఈ రోజున తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ ఆయనే మంగళగిరిలో 20,000 పైచిలుకుతూ ఓడిపోతున్నాడు. ఆ పార్టీ భవిష్యత్తు, ఆ పార్టీ యువతకు ఒక దిక్సూచి అనేటువంటి భావన ఉన్నటువంటి వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి చేతిలో ఘోరంగా పరాజయం చూస్తూ ఉంటే ఇంకా పార్టీ 130 సీట్లు ఏ రకంగా వస్తుందని అడుగుతూ ఉన్నా. అందుకని డెఫినెట్గా రేపు 2019 మార్చి తర్వాత 23వ తారీఖు కౌంటింగ్ అన్నటువంటి లోకేష్కి మే 23న ప్రజలు బుద్ధి చెప్పబోతూ ఉన్నారు. డెఫినెట్గా మంచి మెజారిటీతో అన్ని సీట్లు గెలవబోతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. దాంట్లో కూడా ఎంతో గౌరవంగా పదవి ఒకటే కాదు, అధికారం కూడా ఇచ్చేటువంటి బడుగు బలహీన వర్గాలు కూడా మంత్రివర్గం ఉండబోతూ ఉన్నారు. అందుకని దానికి కూడా సమాయత్తమై ఈ రోజున అందరూ కూడా కార్యకర్తలు ఎప్పుడూ ఆ రోజు అని ఎదురు చూస్తూ ఉన్నారు.